శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 16 నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి వృషభ రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి ధనయోగాలు ఈ పక్షంలో ప్రారంభం అవడం జరిగింది. ముఖ్యంగా బుధాదిత్య యోగం, అలాగే భాగ్య యోగం లాంటి కేంద్ర కోణాధిపతులైనటువంటి రవి బుధులు కలిసి ధనస్థానం అందు సంచరిస్తున్నారు. సో ఈ కారణం వల్ల జాతకుడికి ఇది విద్యార్థులకైతే ఉన్నత విద్యా యోగం ఏర్పడుతుంది. మరి నైపుణ్యవంతులకి నిపుణులైనటువంటి వారికి చాలా వాళ్ళ యొక్క కృషికి టాలెంట్కి తగినటువంటి గుర్తింపు రావడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఎంతో కాలంగా ప్రజెంట్ చేస్తామనుకున్నటువంటి స్కిల్స్ ఈ సమయంలో ప్రజెంట్ చేయడం వల్ల వాటికి మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రుడు కూడా ధనస్థాన సంచారం చేయడం వల్ల ఏంటంటే జాతకుడు వ్యక్తిగత సామర్థ్యంతో కుటుంబ సభ్యుల సహకారంతో మరి ధనాన్ని సంపాదించవచ్చు, కుటుంబ గౌరవాన్ని పెంచవచ్చు, తనలో ఉన్నటువంటి ఏదో ఒక టాలెంట్ని ప్రజెంట్ చేసే అవకాశం అది ఉంటుంది, గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇక లగ్నం కూడా చాలా బలంగా ఉన్నది. ఎప్పుడైతే రాశి యందు గురువు సంచరిస్తూ రోహిణి నక్షత్రం మీదకి పక్షంలో ప్రవేశించాడో జాతకుడు తన యొక్క సామర్థ్యాన్ని విపరీతంగా పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. తన దైనందిన జీవితంలో అలవాట్లు, ఆలోచన విధానం మారుతుంది. తను ఇతరులకి కనబడే విధానం కూడా చాలా డిఫరెంట్గా, భక్తిభావంతో, గౌరవప్రదంగా కనబడుతూ ఉంటుంది. అయితే ఎక్కువ శాతం జాతకుడికి ఏదో ఎక్కువ ప్రయాణాలు చేద్దామని, అది ముఖ్యంగా పుణ్యక్షేత్రాల వంటి దర్శించేద్దామని ఆలోచన వస్తూ ఉంటుంది. మరి కొంతమంది ఏదన్నా విద్య నిమిత్తం విదేశ ప్రయాణాలు చేయడం కానీ, పెద్దవాళ్ళైతే దూరంగా ఉన్నటువంటి తన సంతానాన్ని దగ్గరికి మరి వెళ్ళడం కానీ, మొత్తం మీద ఏంటంటే ఎక్కువ జర్నీసు, పుణ్యక్షేత్రాలు, ఆహార పదార్థాలు, వీటి మీద ఎక్కువగా మరి ఈ పక్షం అంతా కూడా జాతకుడి యొక్క ఆలోచన విధానం నడుస్తూ ఉంటుంది. సో ఏదైనప్పుడు కూడా ఇది ఒక మంచి యోగం ఏర్పడింది. అలాగే ధనస్థానంలో 3 గ్రహాలు సంచరించడం వల్ల రవి వల్ల ప్రభుత్వ సహకారం లభిస్తుంది, బుధుడు వల్ల మిత్రుల సహకారం లభిస్తుంది, శుక్రుడు వల్ల ఏంటంటే కుటుంబ సభ్యుల సహకారం, అలాగే స్నేహితుల సహకారం లభించే అవకాశం ఉంది. సో ఇటువంటి ధనయోగాలు ఉన్నప్పుడు కూడా జాతకుడు ఖచ్చితంగా మంచి నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. ఇక్కడ ఏమవుద్దంటే ఒకసారి ఏదన్నా అవకాశాలు రెండు రకాలుగా వస్తుంటాయి. 2 కాలేజీల్లో సీట్ రావడం కానీ, 2 రకాలుగా ఉద్యోగాలు రావడం కానీ, ఈ విధంగా ఏది నిర్ణయించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటాడు. సో ఏదేమైనప్పుడు కూడా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొన్ని అనుకోని మార్పులు జాతకుడికి వచ్చే అవకాశం ఉంది. తను ప్రభుత్వ ఉద్యోగులు అయితే కూడా సీటు మారచ్చు, ప్రైవేటు ఉద్యోగులు అయితే వేరే ఉద్యోగానికి మారచ్చు. ముఖ్యంగా మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ బిజీగా ఉండే అవకాశం ఉంది. ఏదైనప్పుడు కూడా ఉద్యోగులకి స్థానచలనం, సీటు మార్పు లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా షేర్ మార్కెట్టు, స్పెక్యులేషను, ఆన్లైన్ గేమ్స్కి జోలికి వెళ్ళడం వల్ల ఖచ్చితంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. సో ఇది ఈ విధంగా ఉంటే మరి కుజుడు స్వక్షేత్రగతుడై వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు. ఇది జాతకుడికి 2 రకాలుగా ఉపయోగపడుతుంటుంది. ఒకటి భూముల మీద, స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఏదన్నా రుణాలు ఏమైనా ఉంటే అవి తీర్చే ప్రయత్నంలో కూడా కుజుడు జాతకుడికి సహకరించే అవకాశం ఉంది. అయితే సప్తమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు వ్యయస్థానంలో ఉండడం వల్ల ఏంటంటే జీవిత భాగస్వామికి ఏదైనా ఇబ్బంది కానీ, నష్టం కానీ జరిగే అవకాశం ఉంది. అది మరి కొద్దిగా ఏజ్లో పెద్దవాళ్ళు అది ఇది ఉంటే హెల్త్ పరంగా కూడా భార్య అయితే భర్తకి, భర్త అయితే భార్యకి అనారోగ్యపరమైన ఇబ్బందులు రావడం వల్ల ఫిజికల్గా వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది. సో ఇదే టైంలో ఏంటంటే జాతకుడికి కానీ, జాతకురాలికి కానీ దైవభక్తి పెరగడం వల్ల వైవాహిక జీవితంలో ఉండే సుఖానికి దూరంగా ఉండడం, కొన్నాళ్ళ పాటు బ్రహ్మచర్యాన్ని పాటించే ఆలోచన రావడం కూడా జరుగుతూ ఉంటుంది జాతకుడికి. సో ఏదైనప్పుడు కూడా వృత్తి చాలా మందకొడిగా నెమ్మదిగా సాగుతుంటుంది.
నిదానమే ప్రధానం అనుకుని నెమ్మదిగా ముందుకు వెళ్ళడం వల్ల జాతకుడు స్టెబిలిటీగా నెమ్మదిగా తన యొక్క వృత్తిని వ్యాపారాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా స్టేబిలిటీ ఉంటుంది. చాలా నెమ్మదిగా ఉన్నప్పుడు కూడా స్టేబుల్గా ఉంటుంది. వచ్చిన ధనం అటు ఇటు చేతికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎక్కువగా ఏంటంటే ఇది వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. అది వ్యవసాయం చేస్తున్న వాళ్ళు కానీ, డైరీ ఫారం, పౌల్ట్రీ ఫారం లాంటి వాళ్ళకి, అలాగే తోటల పెంపకందారులకి, పాడి పరిశ్రమ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు వ్యాపార అవసరం నిమిత్తం ఏదైనా వాహనం లాంటిది కొనుక్కోవడం కానీ, ట్రాన్స్పోర్ట్కి సంబంధించింది ఏదో ఒకటి ఏర్పాటు చేసుకోవడం కానీ, ఈ కారణాల వల్ల జాతకుడికి ఎక్కువగా కుటుంబ సభ్యులు సహకారం చేయడం వల్ల తన వృత్తిని ఇంకా బాగా అభివృద్ధి పరిచే విధంగా అనుకూలించే అవకాశం ఉంది. కానీ ఇదే సమయంలో మీకు రాహు లాభస్థానంలో ఉండడం వల్ల అంటే వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని ఉపయోగించుకునే కొంతమంది మిత్రులు మీకు తారసపడి వాళ్ళ అవసరాల కోసం మీతోనే కొంత రాంగ్ ఇన్వెస్ట్మెంట్ లాంటిది చేయించే అవకాశం ఉంటుంది. ఏదైనా పొలం కొనడంలో కానీ, భూమి కొనడంలో కానీ జాగ్రత్తగా డాక్యుమెంటేషన్ చూసుకొని కొనాలి తప్ప, అలాగే అప్పులు ఇచ్చే ఆలోచన ఉన్నా కూడా కరెక్ట్గా జాగ్రత్తగా చూసుకొని రుణాన్ని ఇవ్వాలి తప్ప, లేదంటే సాధ్యమైనంత వరకు అధిక వడ్డీకో అధిక లాభానికో ఆశపడితే ఖచ్చితంగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ పక్షంలో ముఖ్యంగా ఎవరైనా సరే శని యొక్క ఇబ్బందులు గురవుతూ ఉన్నారో, అంటే ప్రస్తుతం మరి కొన్ని రాసుల వారికి శని అష్టమ, అర్ధాష్టమ, ఏలినాటి శనిగా ఇబ్బంది పడటం జరుగుతుంది కదా. అంటే అందరికని కాదు, ఇంచుమించుగా 12 రాసుల వారికి కూడా ఏదో విధంగా శని దశా రూపంలో కానీ, అంతర్దశ రూపంలో కానీ, గోచార రూపంలో ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువగా ఎవరికి ఇబ్బంది పడుతున్నాడు అన్నది వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. అంటే వాళ్ళు చేసే పనుల్లో ఆలస్యంగా పనులు జరగడం, చేయదాకా వచ్చిన అవకాశాలు చేజారిపోవడం, ఎవరైతే రుణ బాధల్లో ఉన్నారో అది ఖచ్చితంగా వాళ్ళ మీద శని ప్రభావం ఉన్నట్టే. శని ప్రభావం లేనివాడు ఖచ్చితంగా ఒకరి దగ్గర అప్పు చేయడం అనేది జరగదు. ఇదే జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. మీరు రుణగ్రస్తులై ఉన్నారంటే ఖచ్చితంగా మీ మీద శని యొక్క ప్రభావం ఉన్నది. ఆ రుణం తీసుకున్న విషయంలో కానీ, మీరు ధనం ఖర్చు పెట్టే విషయంలో కానీ ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. అంటే ఇబ్బంది అని కాదు, అది ఒక వినండి మైనస్, ఒక వ్యసనం అనుకోవచ్చు, ఒక బలహీనత అనుకోవచ్చు, లేదంటే ఇంకొక విధంగా యాక్టివిటీ అనొచ్చు. అంటే అది వాస్తవంగా మీరు ఈ స్థితికి రావడానికి ఒకసారి ఆలోచిస్తే అందులో ఏదో ఒక మిస్టేకు మీ జాతకంలో ఉంటుంది. అది స్త్రీ బలహీనత, జోదమా, వ్యసనమా, తాగుడు, ఏదో ఒకటి ఉంటుంది. చాలామంది బాధపడవచ్చు. కానీ ఆ కారణం వల్లే జాతకుడు రుణగ్రస్తుడు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అది ఇండికేషన్ అన్నమాట. దాన్ని మనం బయటపడితే ఆటోమేటిక్గా మీకు శని ప్రభావం తగ్గినట్టుగానే భావించాలి. ఎవరైతే ఎక్కువగా అవమానానికి గురవుతున్నారో, సమయానికి మీరు తీసుకున్నటువంటి ధనం తిరిగి చెల్లించలేక మాట పడవలసి వస్తుందో వాళ్ళు అద్భుతంగా ఈ రాబోయే రోజుల్లో ఒక పర్టికులర్ రెమెడీ ఏంటంటే, మీరు ప్రతిరోజు మార్నింగే లెగండి. అంటే ఇంచుమించుగా 6 గంటలు 5:30కి లెగడం చేయండి. ఇంచుమించుగా వాకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి పర్లేదు, వాకింగ్ లేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాకింగ్ చేయడం నేర్చుకోవడం మొదలెట్టండి. అది ఏ విధంగా చేయాలంటే, మనం సాధారణంగా ప్రతి పార్కులో కూడా వాకింగ్ ట్రాక్లు ఏర్పడడం జరిగినాయి. మీరు మామూలుగా వాకింగ్ చేయనప్పుడు రౌండ్ తిరుగుతూ ఉంటారు కదా, పార్క్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలా కాకుండా మీరు రోజు తిరిగే విధానం కాకుండా వెనక నుంచి రివర్స్లో తిరిగే ప్రయత్నం చేయండి. ఒక 8 సార్లు మీరు తిరుగుతారనుకోండి, 8, 7, 6, 5 అలా వెనక్కి లెక్కెట్టుకుంటూ మామూలుగా క్లాక్ వైజ్లో కాకుండా యాంటీ క్లాక్ వైజ్లో తిరిగే ప్రయత్నం చేయండి. అలాగే 8 సార్లు చేయండి. తర్వాత మిగతా కార్యక్రమాలు ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ మీ ఇష్టం, అది మాత్రం ప్రతిరోజు చేసే ప్రయత్నం చేయండి. కనీసం ఒక 40 రోజులు ఈ విధంగా అంకెలు వెనక్కి లెక్క పెట్టుకుంటూ రివర్స్ మార్గంలో వాకింగ్ చేయడం వల్ల రాను 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 మీ యొక్క ఆలోచన విధానం, మీ అప్పులు కూడా తీరే ప్రయత్నం జరుగుతుంది. దాంతో ఏంటంటే ఈ 40 రోజుల్లో కూడా మీరు ఏ విధంగా కూడా ఎటువంటి వ్యసనానికి, బలహీనతకి వెళ్ళకూడదు. అది పేకాడడం కానీ, ఇంక వేరే వ్యసనం కానీ, డ్రింక్ చేయడం కానీ, సాధ్యమైనంత వరకు సాత్విక ఆహారం తింటూ, అలాగే మరి మధ్యాహ్నం పూట కానీ సాయంకాలం పూట నిద్రపోయే అలవాటు ఉంటుంది, మధ్యాహ్నం పడుకోవడం అలవాటు ఉంటుంది. దాన్ని కూడా సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం అది పడుకోకుండా ఉదయం 6 లోపు లేగడం, సాయంకాలం 7 తర్వాత 8 తర్వాత నిద్రపోవడం, సాధ్యమైనంతకు
సాత్వికమైన ఆహారం తీసుకోవడం మానేయగలిగితే మరి వెజిటేరియన్ మీల్ తీసుకుంటే ఖచ్చితంగా ఈ 40 రోజులు ఈ విధంగా చేసి చూడండి. ఈ 40 రోజుల్లోనే మీ యొక్క రుణ సమస్యలకి, ఆర్థిక సమస్యలకి ఖచ్చితమైన పరిహారం దొరికే అవకాశం ఉంటుంది. స్వస్తి.